ఒకవేళ ఆ లూలు మాల్‌లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే, ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి గదండీ! తీయమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిట్యుయేషనే. మా సమంత గారిది నేను చూడలేదు. అయింది అని అన్నారు. నేనంటాను మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాటేంటి? అమ్మా మనకెందుకీ దరిద్రం? ఇట్లా జనంలోకెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరేమన్నా ఏసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరొచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు. ఎందుకొస్తారు? మనకంటూ మనం ఒక చోటుకెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడు విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు. ఈడు ఏ ఇంటెన్షన్‌తో మాట్లాడాడు? జడ్జి అయినా, ఈవెన్ కేస్ తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాలనా ఇది? ఈ 2 పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో? నాన్నే ఎందుకు మీరు ఎందుకు? నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటుకాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా. నేను నిలబడ్డా. ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారేంట్రా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్‌లో గానీ, లేదన్నా గానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు మీరు. మనుషులం మనం. సమర్థించుకోవట్లా. పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతానో నాకు తెలీదు. నా ఆవేదనంతా ఆ చిన్మయి గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్‌కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా. చట్టాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా. నాకేం ప్రాబ్లం లేదు. నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్‌కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఒక పబ్‌కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీయడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీయడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలే అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలీదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు. ఎవరూ తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి. ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టీఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు. కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే,
నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా, వేసుకోరా మీ ఇష్టం అమ్మ. నేనెవడిని చెప్పటాకి? అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలేసుకుంటే నాకేంటండి? పోనీ మీరెవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా, ఒక్కళ్ళన్నా నిలబడ్డారా అండి? ఇది తప్పు. ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను.